నమస్కారం ఫ్రెండ్స్. నమస్కారం ఫ్రెండ్స్. స్వీట్ రెసిపీ వచ్చేసి డబల్ కా మీఠా. ఫ్రెండ్స్ ఈ రోజు డబల్ కా మీఠా ఎట్లా చేస్తామో చూద్దాము. లెట్స్ గో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే డబల్ కా మీఠా చేస్తున్నాం కదా, దీంట్లో అయితే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. వీడియో ఫుల్ వరకు చూడండి. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏముందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ తోటే మనకి డబల్ కా మీఠా స్వీట్ గా అండ్ సూపర్ గా వస్తుంది. హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ మంకీస్ ఫుడ్ ఛానల్. నమస్కారం ఫ్రెండ్స్. నమస్కారం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనము ఒక స్వీట్ రెసిపీ తోటి అయితే మీ ముందరికైతే వచ్చేసాము. ఆ స్వీట్ రెసిపీ ఏందో మీరు గెస్ చేయండి, కామెంట్స్ లలో కామెంట్ చేయండి. మీకు ఎట్లాగో తమ్నేల్ చూసి అంతా మీరైతే చెప్పేస్తారు. సో ఆ స్వీట్ రెసిపీ వచ్చేసి డబల్ కా మీఠా. ఫ్రెండ్స్ ఈ రోజు డబల్ కా మీఠా ఎట్లా చేస్తామో చూద్దాము. లెట్స్ గో. ఫ్రెండ్స్ డబల్ కా మీఠాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ ఏమో బ్రెడ్. ఇదేమో ఒక రోజు బ్రెడ్. మనం ఈజీగా బేకరీలో అడగొచ్చు డబల్ కా మీఠా బ్రెడ్ అని అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. చిన్న చిన్న ఇట్లా పీసెస్ గా కట్ చేసి మనం అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మా మదర్ డీప్ ఫ్రై చేస్తుంది. ఇగో మమ్మీ. ఓకే బేటా. ఇట్లా మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని మనం అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్రెడ్స్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనం అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఆయిల్ ఎంత హీట్ ఎక్కితే అంత మంచిది, అందుకని బ్రౌనిష్ కలర్ అవుతున్నాయి మన బ్రెడ్స్, లేకపోతే నార్మల్ గానే ఉంటది. ఫ్రెండ్స్ ఇట్లా బ్రౌనిష్ కలర్ గా బ్రెడ్స్ అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే లగన్ అయితే పొయ్యి మీద పెట్టుకోవాలి. చలో పొయ్యి ముట్టించుకొని నెక్స్ట్ వచ్చేసి లగన్ అయితే మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ లగన్ వేడి అయిపోయింది. ఒక జగ్గు వాటర్ పోసుకోవాలి. వాటర్ వేడి కాగానే 1 లీటర్ మిల్క్ పోసుకోవాలి. మిల్క్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం విజయ మిల్క్ అయితే తీసుకుంటున్నాము. మళ్ళీ మీరు ఇంట్లో ఏ మిల్క్ అయితే యూజ్ చేస్తారో ఆ మిల్క్ తీసుకోవచ్చు మీరు. ఇప్పుడైతే మనం మిల్క్ వేసుకుందాము. 1 లీటర్ మిల్క్ అంట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే డబల్ కా మీఠా చేస్తున్నాం కదా, దీంట్లో అయితే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. వీడియో ఫుల్ వరకు చూడండి. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏముందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ తోటే మనకి డబల్ కా మీఠా స్వీట్ గా అండ్ సూపర్ గా వస్తుంది. పాలు వేడైనవి. జాపత్రి వేస్తున్నాండి. జాపత్రి వేసేసాను. ఫ్రెండ్స్ మమ్మీ అయితే జాపత్రి వేసింది కదా, దాని తర్వాత మనం అయితే కుంకుమ పువ్వు వేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, కుంకుమ పువ్వు వేస్తే మనకైతే టేస్ట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ కుంకుమ పువ్వు ఫ్లేవరే అంతా వేరు. ఫ్రెండ్స్ కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ మధ్యలో మధ్యలో మనము. అవన్నీ వేసేసాం కదా కుంకుమ పువ్వుట. చక్కెర వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 కిలో చక్కెర. 1 లీటర్ పాలకి 1 కిలో చక్కెర వేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే స్వీట్ మన ఇష్టము, స్వీట్ ఎంత వేసుకుంటే మన ఇష్టం. అది మీరు స్వీట్ ఎక్కువ తింటారంటే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు, షుగర్ లేకపోతే తక్కువ వేసుకోవచ్చు. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. మనం కుంకుమ పువ్వు వేసినాం కదా, ఆ స్మెల్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనకైతే. మీరు కూడా ఈ రెసిపీని అయితే ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మేము ఈరోజు ఎందుకు చేస్తున్నాం అంటే రేపు మా మదర్ బర్త్డే, సో స్పెషల్ ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకని చేస్తున్నాము. ఫ్రెండ్స్ అందరైతే కామెంట్స్ లో హ్యాపీ బర్త్డే అని కమెంట్ చేయండి. నేనైతే మా మదర్ కి ఇప్పుడే విషెస్ చెప్తున్నాను. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ బేటా. అందరైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ రెసిపీని అయితే మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయాలి మీరైతే. అందరికి ధన్యవాదాలు. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం నెస్లే వాళ్ళది మిల్క్ మేడ్ అయితే వేసుకుందాము. మిల్క్ మేడ్ తోటి కూడా ఒక టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇంకో మిల్క్ మేడ్
ఫ్రెండ్స్ మిల్క్ మేడ్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనము. ఫ్రెండ్స్ నేనైతే వీడియో ఫస్ట్ లో అయితే చెప్పినా కదా ఒక సీక్రెట్ రెసిపీ ఉందని, అదే ఈ సీక్రెట్ రెసిపీ ఫ్రెండ్స్. మనం మిల్క్ మేడ్, ఈ మిల్క్ మేడ్ టేస్ట్ అయితే చాలా స్వీటీ బాగుంటది ఫ్రెండ్స్, మీరైతే ట్రై చేయండి. అయితే మరిగిపోయావి, మరిగినాయి. ఒక్కొక్క పీసు పాలలో వేసుకోవాలి ఫ్రెండ్స్. మిల్క్ స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. మనమైతే ఏదైతే కండెన్స్డ్ మిల్క్ మేడ్ వేసినామో అది, కుంకుమ పువ్వు, అన్ని స్మెల్స్ అయితే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్రెడ్ పీసెస్ ని అయితే మనం అల్లే వేసుకుందాము. ఫ్రెండ్స్ మనం బ్రెడ్ పీసెస్ ని వేసుకున్నాం కదా, తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక బ్రెడ్ మీద ఒక బ్రెడ్ అయితే ఉండొద్దు, ఓన్లీ 1 బ్రెడ్ స్లైసెస్ ఉండాలి. మంచిగా ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇట్లా మనకు చూడనికి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఆ బ్రెడ్ పీసెస్ ని అయితే మంచిగా లైక్ నానుతున్నాయి మంచిగా. ఒకటే లేయర్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, 2 లేయర్స్ అయితే ఉండొద్దు. ఒకవేళ మనం ఒకటే లేయర్ పెట్టినాం అనుకో మంచిగా నానిపోతాయి ఫ్రెండ్స్ బ్రెడ్ అయితే, లైక్ మిల్క్ అంతా బ్రెడ్ కి అయితే పట్టేసుకుంటుంది. అదే మనం 2 లేయర్స్ పెట్టినాం అనుకో కరెక్ట్ గా మంచిగా కాదు డబుల్ కా మీఠా అనేది. సో అది ఒకటి మంచిగా చూసుకోవాలి మనము. అయిపోయిందండి, బాదాం వేసుకోవాలి మొత్తము. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం గార్నిష్ కి అయితే బాదం అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే వేరే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, మాకైతే బాదమే ఇష్టం, సో బాదమే వేస్తున్నాము. మన డబల్ కా మీఠా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీనిపైన నుంచి అయితే మనం మళ్ళా మిల్క్ మేడ్ అయినా వేసుకోవచ్చు. ఇప్పటికి చాలా స్వీట్ అయినట్టు అనిపిస్తుంది, సో మేమైతే మిల్క్ మేడ్ అయితే వేయట్లేదు ఫ్రెండ్స్. సో మీరు కావాలంటే వేసుకోవచ్చు. మనం స్టవ్ అయితే స్లిమ్ లోనే పెట్టి డబల్ కా మీఠాని అయితే నానబెట్టాలి ఫ్రెండ్స్ ఇట్లా మిల్క్ తోటి, అప్పుడే మన డబల్ కా మీఠా అయితే రెడీ అవుతుంది. డబల్ కా మీఠా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ రెసిపీని అయితే మీరు ఇంట్లో ట్రై చేసి మాకైతే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో వేరే స్వీట్ రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మేమైతే ఆ వీడియోస్ వేస్తాము మీకోసము. నమస్తే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.